హలో ఆల్. ఈ వీడియోలో ప్రియదర్శి గారు నటించిన ప్రేమ్ అంటే మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. మూవీ రన్ టైం అయితే 2 hours 12 minutes అయితే ఉంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి చాలా సింపుల్ భయ్య. మెయిన్ లీడ్స్ అయిన హీరో అండ్ హీరోయిన్ ఇద్దరు కూడా ఒక పెళ్లిలో కలిసి వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యి వాళ్ళిద్దరు కలిసి అయితే పెళ్లి చేసుకోవడం అయితే జరుగుద్ది. ఆఫ్టర్ మ్యారేజ్ లైఫ్ ఎలా మారింది, వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది, వీటన్నిటి చుట్టూ నడుస్తుంది అనమాట ఈ మూవీ వచ్చేసి. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియోని లైక్ చేయండి. అండ్ మన ఛానల్లో ఆల్రెడీ రాజు వెడ్స్ రాంబాయ్ అండ్ టోల్వే రైల్వే కాలనీ అండ్ ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 రివ్యూస్ కూడా పెట్టేశాను. ఇన్ కేస్ నోటిఫికేషన్స్ మిస్ అయి ఉంటాయి పైన కార్డ్స్ లో ప్లే చేస్తాను, లేదంటే ఒకసారి ఛానల్ విజిట్ చేసి చెక్ చేయండి. అండ్ నార్మల్ వెబ్సైట్స్ లో రిలీజ్ అయిన అదర్ లాంగ్వేజెస్ కి సంబంధించిన తెలుగు డబ్బెడ్ మూవీస్ రివ్యూస్ కూడా మన సెకండ్ ఛానల్ లో పెట్టడం జరిగింది. సో సెకండ్ ఛానల్ లింక్ కూడా మన వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, చెక్ చేయండి. లేదంటే ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి భయ్య, ఖచ్చితంగా ఇన్స్టాలో ఫాలో అయితే ప్రతి అప్డేట్ తెలుస్తుంది. లేదంటే వాట్సాప్ ఛానల్ అన్న జాయిన్ అవ్వండి, ప్రతి రివ్యూ కూడా తెలుస్తుంది మీకు ఏం పెడుతున్నాయి ఏంటని చెప్పేసి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే యావరేజ్ వాచ్ భయ్య. మరీ అంత ఏం వర్కౌట్ అవ్వలేదు, బట్ యావరేజ్ అనిపించింది. ఫ్యామిలీస్ కి అయితే కొంచెం బాగా వర్కౌట్ అవుతుంది. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే రిలేటబుల్ మ్యారీడ్ కాన్సెప్ట్ అని చెప్తా. ఆ మ్యారీడ్ లైఫ్ అన్న కాన్సెప్ట్ ని కొంచెం ఆ స్ట్రగుల్స్ కానీ ఫైట్స్, డౌట్స్, ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీ అన్న థీమ్, ఇవన్నీ కూడా మ్యారేజ్ లైఫ్ లో చాలా రిలేటబుల్ గా ప్రెజెంట్ చేశారు. సో అందువల్ల ఫ్యామిలీస్ కి బాగా వర్కౌట్ అవుతుంది ఇది. అండ్ ప్రియదర్శిని ప్లస్ ఆనంది కెమిస్ట్రీ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది. నిజంగా వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉంటారో అలాగే అనిపిస్తారు వాళ్ళిద్దరు కూడా. సో పర్ఫార్మెన్స్ వైజ్ అండ్ వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా టాప్ నోచ్ అవుతుంది, చాలా బాగా అనిపించింది నాకైతే. అండ్ ఎమోషనల్ మూమెంట్స్ ఫస్ట్ హాఫ్ లో కొన్ని ఉంటాయి అన్నమాట, అది కొంచెం పర్లేదు అనిపించింది నాకు. అండ్ కామెడీ అండ్ ఫీల్ గుడ్ టోన్ కూడా చాలా లైట్ అండ్ సింపుల్ గా ఉంటుంది. అంటే మరీ వల్గర్ గా కామెడీ కాకుండా చాలా నీట్ గా ప్రెజెంట్ చేస్తారు. సో అదంతా కూడా మంచిగా టైం పాస్ అయిపోయింది నాకు. అండ్ మ్యూజిక్ ప్లెజెంట్ గా ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే పర్లేదు, బాగా అనిపించింది. అండ్ స్టోరీ కూడా ఓకే, పర్లేదు, ఇంట్రెస్టింగ్ గా ప్రెజెంట్ చేస్తారు. ఇంటర్వెల్ బ్యాంక్ కానీ, స్టోరీలో ప్రొసీడింగ్స్ కానీ, డెవలప్మెంట్స్ కానీ, ఇవన్నీ కూడా. నెగిటివ్ సెషన్కి వచ్చేస్తే వీక్ స్క్రీన్ ప్లే భయ్యా, అండ్ ఇల్లాజికల్ సప్లాట్స్ అని చెప్తా. మీకు స్టోరీ స్టార్ట్ అయిపోయి ఫస్ట్ హాఫ్ అంతా అయిపోయిన తర్వాత ఒక ఎంటర్టైన్మెంట్ లోకి వెళ్తారు. ఆఫ్టర్ దట్ ఒక ఇంటర్వెల్ బ్యాంక్ అయితే వస్తుంది, అక్కడి నుంచి మీకు క్రియేట్ అవుతుంది అనమాట స్టోరీ అన్నది. సో అది అందరికీ వర్కౌట్ అవ్వకపోవచ్చు. ఆ ట్విస్ట్ బాగానే ఉంటుంది, కానీ దాన్ని తీసుకెళ్లిన విధానం అసలు వర్కౌట్ అవ్వదు. ఆ స్క్రీన్ ప్లే అంతా దెబ్బ అయిపోద్ది, అక్కడి నుంచి చాలా వీక్ అనిపిస్తుంది. పైగా ఇల్లాజికల్ సప్లాట్స్ అయితే గట్టిగా పెట్టుకున్నారు, అనవసరం అనిపించింది నాకు. అక్కడి నుంచి కామెడీ కూడా మీకు డల్ అయిపోద్ది, అంతగా వర్కౌట్ అవ్వదు. ఒక ట్రాక్ అయితే ఇన్వాల్వ్ అవుద్ది, సుమా గారిది, హైపర్ ఆది గారిది. అది చాలా రిపిటేటివ్ గా అనిపిస్తుంది అనమాట, చాలా అవుట్డేటెడ్ గా అనిపించింది నాకు. వీక్ సెకండ్ హాఫ్ ఉంటుంది, పైగా స్లో ఉంటుంది, ఫోర్స్డ్ ఎమోషన్స్ ఉంటాయి అవన్నీ కూడా. ఎస్పెషల్లీ క్లైమాక్స్ ఉంటుంది, చాలా ఆర్టిఫిషియల్ గా ఉంటుంది అనమాట, నేచురల్ గా అయితే అస్సలు ఉండదు. అంటే సపోర్టింగ్ రోల్స్ అన్ని కూడా అండర్ రిటన్ గానే ఉంటాయి. అంటే ఓన్లీ కామెడీ కోసమే ఆ క్యారెక్టర్స్ పెట్టుకున్నారని కొన్ని క్యారెక్టర్స్ అయితే ఉంటాయి. హైపర్ ఆది గారిది, రామ్ ప్రసాద్ గారిది, వెన్నెల కిషోర్ గారిది, ఈవెన్ సుమా గారి రోల్ కూడా అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఇవన్నీ వేస్టెడ్ లాగానే అనిపించాయి నాకు. అండ్ ఇన్కన్సిస్టెంట్ టోన్ భయ్య. మెయిన్ గా మూవీ 3 ఎమోషన్ మీద రన్ అవుద్ది, రొమాన్స్, కామెడీ అండ్ థ్రిల్. ఈ 3 ఎమోషన్స్ ని సరిగ్గా బ్యాలెన్స్ చేయలేకపోయారని చెప్పాలి. ఆ మిక్చర్ అన్నది అంత సూపర్ గా వెళ్ళలేదు, చాలా అనీవెన్ గా వెళ్ళింది. క్లైమాక్స్ కూడా అంతగా వర్కౌట్ అవ్వలేదు, చెప్పాను ఆర్టిఫిషియల్ గా ఉంది. సో అందుకే యావరేజ్ మూవీ అంటున్నా. ఫ్యామిలీతో వెళ్ళి చూద్దాం అనుకుంటే ట్రై చేయండి. డెబ్యూ డైరెక్షన్ కాబట్టి చాలా ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయి, స్క్రీన్ ప్లే పరంగా అండ్ నరేషన్ పరంగా, పేసింగ్ పరంగా. సో డెబ్యూ డైరెక్టర్ మూవీస్ లో ఇలాంటివి కామన్, ఒకటి రేర్లీ సక్సెస్ అవుతుంటాయి. బట్ ఒక కమర్షియల్ మూవీ కాబట్టి లవ్ పరంగా అండ్ మ్యారేజ్ అన్న కాన్సెప్ట్ గురించి రిలేటబుల్ గా తీసుకున్నారు కాబట్టి ఫ్యామిలీతో చూడొచ్చు. ట్రై చేయండి, ట్రై చేద్దాం అనుకుంటే. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. అలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్ లో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై.